భారతదేశంలో అత్యంత అద్భుతమైన దేవాలయాలలో ఒకటి కోనార్క్ సూర్య భగవానుడి దేవాలయం. సూర్య భగవానుడికి అంకితమైన ఈ మహా కట్టడం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఒక శిల్ప విస్మయం, ఒక శాస్త్రీయ అద్భుతం, ఒక మిస్టరీ. కానీ ఈ దేవాలయంలో ఉన్న గర్భగుడి దాదాపు 122 సంవత్సరాలుగా మూసివేయబడి ఉందనే విషయం మీకు తెలుసా? అది ఎందుకు మూసివేశారు, ఇప్పుడు ఎందుకు తెరవబోతున్నారు, ఆ గర్భగుడిలో నిజంగా ఏముంది తెలుసుకుందాం. ఈ అద్భుత దేవాలయాన్ని 13వ శతాబ్దంలో గంగ వంశానికి చెందిన రాజు నరసింహదేవ నిర్మించాడు. సుమారు 1250 ప్రాంతంలో నిర్మించబడిన ఈ ఆలయం సూర్యుని రథాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది. 24 భారీ రథచక్రాలు, 7 గుర్రాలు, ప్రతి చక్రం ఒక గడియారంలా పనిచేసేలా శిల్పకళ, శిల్పాల్లో ఖగోళ శాస్త్ర జీవన విధానాల చిత్రణ. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, ఒక శాస్త్రీయ గ్రంథం. గర్భగుడి ఎందుకు మూసివేశారు? బ్రిటిష్ పాలనల కాలంలో 1303లో అప్పుడు భారత వైస్రాయ్గా ఉన్న జీబీ లార్డ్ కర్జన్ ఆదేశాలతో గర్భగుడిని పూర్తిగా ఇసుక రాళ్లతో నింపివేశారు. అప్పుడు గర్భగుడి నిర్మాణం బలహీనంగా ఉందని భావించారు. అది కూలిపోతుందనే భయంతో మొత్తం గర్భగుడిని సీలింగ్ చేశారు. అప్పటి నుంచి ఆ పవిత్ర గర్భగుడి ప్రజలకు అందుబాటులో లేదు. స్థానిక కథనాల ప్రకారం గర్భగుడి పైభాగంలో ఒక మహా అయస్కాంతం ఉండేదట. సముద్రంలో ప్రయాణించే నౌకల దిశలను ప్రభావితం చేసేదట. ఆలయంలోని సూర్యమూర్తిని గాల్లో తేలియాడేలా ఉంచేదట. కానీ ఈ కథలకు చారిత్రక ఆధారాలు కూడా చాలా తక్కువ. అయితే మిస్టరీ మాత్రం ఇంతకీ కొనసాగుతూనే ఉంది. ఈ దేవాలయం ఒడిశాలోని సముద్ర తీరానికి దగ్గరగా ఉంది. కాలక్రమంలో ఇసుక తుఫాన్లు, వాతావరణ మార్పులు, ఆక్రమణ దాడులు ఇవన్నీ కలిపి ప్రధాన గర్భగుడిని బలహీనపరిచాయి. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ముస్లిం దండయాత్రల సమయంలో కూడా ఆలయం ధ్వంసం అయి ఉండవచ్చని చెబుతారు. భారత పురావస్తు శాఖ ఇటీవల గర్భగుడి పరిస్థితిపై సాంకేతిక పరిశీలనలు చేపట్టింది. లేజర్ స్కానింగ్, 3D మ్యాపింగ్, స్ట్రక్చరల్ స్టడీస్ వీటి ఆధారంగా గర్భగుడిని శాస్త్రీయంగా తెరవడం సాధ్యమని భావిస్తున్నారు. 122 సంవత్సరాల తర్వాత ఆ పవిత్ర స్థలాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు సూర్యమూర్తి అక్కడే ఉన్నాడా? గర్భగుడి లోపల రహస్య గదులున్నాయా? లేక ప్రాచీన ఖజానా లేదా శిల్పాలు దాగి ఉన్నాయా? లేక అది ఖాళీ స్థలమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఆ గర్భగుడి తలుపులు తెరుచుకోవాల్సిందే. కొంతమంది దీనిని కేవలం నిర్మాణ పరిరక్షణ చర్యగా చూస్తున్నారు. మరికొందరు దీనిని భారతీయ పురాతన శాస్త్ర విజ్ఞానంకి నిదర్శనంగా చూస్తున్నారు. కానీ ఈ విషయం మాత్రం నిజం. కోనార్క్ గర్భగుడి తెరుచుకోవడం అంటే భారత చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. 122 ఏండ్లుగా మూయబడిన ఆ గర్భగుడి, శిలల మధ్య దాగిన ఆ రహస్యం, సూర్యుని సాక్షిగా నిలిచిన ఆ మహా ఆలయం త్వరలోనే మన కళ్ళ ముందు తన రహస్యాలను విప్పబోతుంది. ఇంకా కొన్ని రహస్యాలు శాశ్వతంగా చరిత్రలోనే మిగిలిపోయాయా? ఇలాంటి చరిత్ర మిస్టరీ కథల కోసం NOF మిస్టరీ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.